కొంతమందికి ఐవీఎఫ్ చేయించుకుని ఒకసారి అబార్షన్ అవ్వటం లేదా న్యాచురల్‌గా వస్తున్నాయి కానీ నిలబడలేకపోవటానికి కారణం మోస్ట్‌లీ ఈ జెనెటిక్ చేంజెస్ అన్నమాట. అంటే ఉండాల్సిన సెల్స్ అబ్నార్మల్‌గా గ్రోత్ అంటే ఎంబ్రియో అబ్నార్మల్‌గా గ్రో అవటంతో ఇది బయటికి బానే కనపడుతుంది. సో, మీరు చూస్తారు గదా మైక్రోస్కోప్‌లో అప్పుడు తెలిసిపోతుంది గదా! ఏది గుడ్, బ్యాడ్ అని అనొచ్చు. కానీ బయటికి సేమ్ ఒక మంచి ఎంబ్రియో, యూప్లాయిడ్ ఎంబ్రియో, యాన్యూప్లాయిడ్ ఎంబ్రియో ఎలా ఉంటుందో సేమ్ ఒకలాగే ఉంటుందండి. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇవి లోపల సెల్‌లో చేంజెస్ అనేది మనకి త్రూ మైక్రోస్కోప్ తెలీదు. అప్పుడు దానికి ఆప్షన్ ఏంటంటే చిన్న సెల్ తీయడం. అంటే చిన్న లేజర్ తోటి దాన్ని ఓపెన్ చేసి ఒక్క సెల్ ఎంబ్రియో నుంచి ఒక్క సెల్ తీసి మనం టెస్టింగ్ పంపుతాం. ఈ టెస్టింగ్ పంపించి దాన్ని మనం యాంప్లిఫై చేస్తాం అన్నమాట. దాన్ని యాంప్లిఫికేషన్ అంటారు. సో, దాన్ని రెట్టింపు చేయడం. చేసిన దాన్ని మళ్ళీ మనము ఎన్‌జీఎస్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ ద్వారా ఈ ఎంబ్రియో ఎలా ఉంది అనేది తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో, వన్స్ ఇది యాన్యుప్లాయిడ్ ఇస్తే మనం ట్రాన్స్‌ఫర్ చేయడం అనేది ఉపయోగం లేదు. సో, వి కెన్ డిస్కార్డ్. సో, దీన్ని బట్టి మనం ఫర్దర్‌గా ఒక క్లియర్ మైండ్‌తో వెళ్ళొచ్చు.